చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ మొత్తంగా 47 స్థానాల ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. 20 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్లో బీజేపీ కాంగ్రెస్ వీటికి తోడు ఎన్సీ మధ్య గట్టి టఫ్ ఫైట్ అయితే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. 10 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. మొత్తానికి హర్యానా పీఠం కాంగ్రెస్ హస్తగతం కాబోతున్నట్టుగా అయితే క్లియర్ గా తెలుస్తోంది. 47 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఏదైతే ఎన్నికలకు ముందు బీజేపీ కాన్ఫిడెన్స్ చూపించిందో ఖచ్చితంగా పీఠం నిలబెట్టుకుంటాం, ఈసారి అధికారం మాదే అని, కానీ కాంగ్రెస్ నమ్మకం ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీదే అధికారం అని చెప్పేసి 47 స్థానాల్లో ప్రస్తుతానికి హర్యానాలో 47 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఖచ్చితంగా ఈసారి బీజేపీకి లాభిస్తుంది, అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. బట్ సిచ్యువేషన్ అక్కడ కూడా టఫ్ ఫైట్ కనిపిస్తోంది. బీజేపీ కాంగ్రెస్ అండ్ ఎన్సీ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. అండ్ 10 మంది స్వతంత్రులు ముందంజలో ఉన్నటువంటి క్రమం అటు జమ్మూ కాశ్మీర్ లో కనిపిస్తోంది. ఒకవైపు హర్యానాకు సంబంధించి ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చినట్టే మనం అనుకోవచ్చు. ఒకవైపు కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు కూడా జరుగుతున్నాయి. మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. హర్యానాలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రాబోతుంది. పూర్తి ఇంకా ఫలితాలు తేలిన తర్వాత అధికారికంగా క్లియర్ గా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి 47 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఈ సంఖ్య ఇదే కొనసాగితే గనక క్లియర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పొచ్చు హర్యానాలో కాంగ్రెస్ ది. ఇక జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఫలితాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి ఆర్టికల్ 370 రద్దు అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించింది, అది ఎవరికి లాభించింది అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అది ఎవరికి లాభించింది అనేది మాత్రం మరి కాసేపట్లో తేలుతుంది. राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद। देश का पीएम कैसा हो, राहुल गांधी जैसा हो। देश का पीएम कैसा हो, गांधी जैसा हो। देश का पीएम कैसा हो, राहुल गांधी जैसा हो। देश का पीएम कैसा हो, राहुल गांधी जैसा हो। देश का पीएम कैसा हो, राहुल गांधी जैसा हो। देश का पीएम कैसा हो, राहुल गांधी जैसा हो। राहुल गांधी जिंदाबाद, అది అటు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హర్యానాలో క్లియర్ గా అటు కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ లో కూడా కాంగ్రెసే ముందంజలో ఉంది. బట్ బీజేపీ కాంగ్రెస్ అండ్ ఎన్సీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. హర్యానాలో మీరు చూడొచ్చు, బీజేపీ 26 స్థానాల్లో ముందంజలో ఉంటే కాంగ్రెస్ 58 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ 35 స్థానాలు, కాంగ్రెస్ 39 స్థానాలకు పైగా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా అటు హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ రెండింటిలో కూడా కాంగ్రెసే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. బట్ హర్యానాలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఈసారి హర్యానా పీఠం కాంగ్రెస్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పేటువంటి పరిస్థితి. ఆ నంబర్ అనేది హర్యానాలో మనకు కనిపిస్తోంది. మొత్తం 58 స్థానాల్లో హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీజేపీ 26 స్థానాల్లోనే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.